ఎగ్జామినేషన్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన గిగ్ ఎకానమీ గురించి, గిగ్ వర్కర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. గిగ్ వర్కర్స్ అంటే షార్ట్ టర్మ్ ఫ్లెక్సిబుల్ టాస్క్ బేస్డ్ వర్కర్స్. అంటే ఎవరా అని డౌట్ వచ్చిందా మీకు? ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లో పనిచేసేటువంటి వారిని గిగ్ వర్కర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే టెంపరరీ టాస్క్ బేస్డ్ వర్కర్స్. ఈ వర్కర్స్ మన భారతదేశంలో 2020 నాటికి 77 లక్షల మంది పనిచేస్తున్నారు. 2025కి 1,20,00,000కు చేరుకున్నారు. 2030కి 2,30,00,000కి చేరుకుంటారు. అంటే గిగ్ వర్కర్స్ యొక్క వాటా సర్వీస్ సెక్టార్లో పెరుగుతుంది. సర్వీస్ సెక్టార్ 55% కంట్రిబ్యూషన్ అని మీకు తెలుసు. సో దాంతోపాటుగా వీరు 12 గంటలు 14 గంటలు పనిచేసినప్పటికీ వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ సదుపాయము, పిఎఫ్ సదుపాయము, ఇతరత్ర ఏ సదుపాయాలు ఉండక పెనాల్టీలు, ఇతరత్ర అంశాల వాళ్ళ మీద విధించబడతాయి. దీన్ని అడ్రస్ చేయడానికి ఈ వర్కర్స్ యొక్క భద్రత కోసం సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 తీసుకొచ్చినప్పటికీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే అమలుకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. కానీ ఫస్ట్ స్టేట్ రాజస్థాన్ రాష్ట్రము రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2023 తీసుకొచ్చి సెజ్, ప్రతి ట్రాన్సాక్షన్ మీద సెజ్ విధించి దాని నుంచి వచ్చిన డబ్బుని ఆ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కోసం వినియోగిస్తుంది. సో ఇలాంటివి ఈ గిగ్ వర్కర్స్ యొక్క పటిష్టానికి ఉపయోగపడతాయి. మరి దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి గోల్స్లో భాగంగా గోల్ నంబర్ 8 ఏం మాట్లాడుతుందంటే ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అండ్ డిగ్నిఫైడ్ వర్క్ ఉండాలి. సో దీన్ని ఏ గోల్కి అనుసంధానించి మనం మాట్లాడవచ్చు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8కి అనుసంధానించి మనం మాట్లాడవచ్చు. సో అనేక రాష్ట్రాలు, తెలంగాణ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఈ యొక్క గిగ్ వర్కర్స్ పైన చట్టం తేవాలి అని డ్రాఫ్ట్ను తయారు చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గమనించి ఈ వర్కర్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క శ్రమని గుర్తించాలని భావిస్తున్నాను. జై హింద్, జై భారత్.